Hello everybody. ఈ వీడియోలో వచ్చేసి ఫారిన్ ట్రేడ్ పాలసీ సిఎఫ్ఎన్ఓలో ఫారిన్ ట్రేడ్ పాలసీ ఈ చాప్టర్కి సంబంధించి జస్ట్ సమ్మరీ చూసి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఏముంటాయి? ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీని చూసే పర్సన్ ఎవరు ఉంటారు? అడ్మినిస్ట్రేషన్ చేసే పర్సన్ ఎవరు అంటే డిజిఎఫ్టి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు. వీళ్ళు ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీకి రెస్పాన్సిబుల్ పర్సన్స్. వీళ్ళు ఒక డెసిషన్ చెప్పినా అంటే ద డెసిషన్ బికేమ్ ద ఫైనల్ డెసిషన్. అంటే ఈజ్ లైక్ ఏ శివగామి. టీజీఎఫ్టీ అంటే ఎవరు? శివగామి. వాళ్ళ మాటే శాసనం. వాళ్ళ మాటనే వినాలి అందరూ. డిజిఎఫ్టీ అండ్ ఇది కంటెంట్ అంటే ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించి డెసిషన్ని తీసుకుంటుంటుంది. ఫారిన్ ట్రేడ్ పాలసీలో కంటెంట్స్ ఏముంటాయి అంటే ఎఫ్టిపి 2023కి సంబంధించి హ్యాండ్ బుక్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ ఐటీసీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఐటమ్స్, గూడ్స్ని ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇంపోర్ట్ ఐటమ్స్ని క్లాసిఫై చేయడానికి ఇదంతా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటుంటుంది. అండ్ ఎవరైతే ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ ఉంటారో అంటే ఇంపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ చేయాలంటే మనకు ఒక పాన్ కార్డ్ ఉంటుంది కదా. ఎస్, సేమ్ లైక్ యాజ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మీకు ఒక కార్డు ఉండాలి. దాన్ని మనం ఐఈసి కోడ్ అని ఉంటుంది. ఆ ఐఈసి కోడ్ని ఎవరు ఇష్యూ చేస్తారు? డిజిఎఫ్టి వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇది ఎంత ఉంటుంది? ఒక 10 డిజిట్స్ కోడ్ అనమాట. ఐఈసి కోడ్ అనేది ఒక 10 డిజిట్స్ కోడ్. వీళ్ళు డిజిఎఫ్టి వాళ్ళు చూసుకుంటారు ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించి. ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలో మనకి ఈ ఎక్స్పోర్ట్ స్కీమ్స్ ఉంటాయి. అంటే ఎవరెవరైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో, ఎక్స్పోర్ట్స్ ఎవరెవరైతే చేస్తుంటారో మీన్స్ లైక్ మనం వేరే కంట్రీ నుంచి గూడ్స్ని తెచ్చుకున్నామంటే ఇట్ విల్ బికెమ్ ఇంపోర్ట్స్. మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే వేరే గూడ్స్ని సెండ్ చేస్తున్నామంటే అది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మనకి ఫారిన్ ట్రేడ్, ఫారిన్ పాలసీ, ఫారిన్ కరెన్సీ అనేది మనకు ఫ్లో అవుతుంది. దానివల్ల ఎక్స్పోర్ట్స్ జరగడం వల్ల మన కరెన్సీ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దానికోసం ఆ ఎక్స్పోర్ట్ని పెంచడం కోసం వీళ్ళు ప్రమోషన్ స్కీమ్స్ అనేది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టినా అనుకోండి. ఆ ఇన్స్టిట్యూషన్ అనేది బాగా రన్ కావాలి అంటే ఏం చేయాలి? ప్రమోషన్స్ చేయాలి. ప్రమోషన్స్ అట్లనే ఈ ఎక్స్పోర్ట్స్ని బాగా జరగడం కోసం ఎవరెవరైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి ప్రమోషన్ స్కీమ్స్ అనేది పెడుతుంటుంది. డిఫరెంట్ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూషన్ చేసుకుంటుంది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్. అందులో ఏముంటుంది? డ్యూటీ ఎగ్జామ్షన్ స్కీమ్. అంటే నువ్వు ఇంత డ్యూటీ పే చేయాల్సినది ఉంది, పే చేయాల్సిన అవసరం లేదు అని కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సో అందులో మెయిన్గా ఏమంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదేమి ఓన్లీ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్. ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆథరైజేషన్ స్కీమ్కి సంబంధించి ఈ రెండింటి గురించి డిస్కషన్ చేద్దాము. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్వి. నెక్స్ట్ డ్యూటీ రెమిషన్ స్కీమ్. అంటే డ్యూటీ డ్రాబ్యాక్ నువ్వు ఫస్ట్ పే చేయి, మళ్ళీ మేము బ్యాక్ ఇస్తాము. ఇది డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్కి సంబంధించి. అండ్ ఎక్స్పోషన్ ఫర్ స్కీమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్. నువ్వు ఆల్రెడీ పే చేసి ఉండాలి. ఏవి? ఎక్స్పోర్ట్స్ పైన, గూడ్స్ పైన డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏవేవైతే పే చేస్తావో వాటిని రెమిషన్ చేస్తాము అనేది ఒక స్కీమ్ అనేది. అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ స్కీమ్. అంటే క్యాపిటల్ గూడ్స్ని నువ్వు ఎక్స్పోర్ట్ చెయ్యి, క్యాపిటల్ గూడ్స్ స్కీమ్ కింద నీకు వాటికి సంబంధించిన పేమెంట్ చేసిన అమౌంట్ని నీకు బ్యాక్ ఇస్తాము. తర్వాత ఈఓయు, ఈహెచ్టిపి, ఎస్టిపి అండ్ బిటిపి ఇది ఒక స్కీమ్ ఉంటుంది. తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్ నువ్వు చేసినావంటే, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్ ఈవెన్ వాళ్ళకి నువ్వు గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, అట్లాంటి వాళ్ళని మనం డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాము. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్ చేసినా కూడా నీకు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ అనేది తీసుకుంటాము. సో అందులో మనం ఏం చెప్పినాము? ఫస్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీము అండ్ డిఎఫ్ఐ స్కీమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పినాము. ఇక్కడ ఎవరెవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో గూడ్స్ని కానీ, సప్లై ఆఫ్ గూడ్స్ కానీ, సప్లై ఆఫ్ సర్వీసెస్ కానీ, ఆ టెక్నాలజీస్ కానీ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లుంది అంటే ఒక 2-3 ఇయర్స్ ఎక్కువ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వాళ్ళు ఈ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు, వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది. ఈ
స్కీమ్స్ ఏవైతే డిఎఫ్ఐఐఎస్ స్కీమ్ అండ్ అడ్వాన్స్ ఆథరైజ్డ్ స్కీమ్, ఈ రెండు స్కీమ్స్కి సంబంధించి డిఫరెన్స్ ఏమి? ఫస్ట్ ఈ రెండు స్కీమ్స్ ఏమి? మనం ఫర్ ఎగ్జాంపుల్ బోత్ స్కీమ్స్లో ఇంపోర్ట్ చేస్తున్నాము ఇన్పుట్స్ని కానీ, ఆయిల్స్ని కానీ, ఇంకేమన్నా వేరే ఏవైతే మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం కొన్ని గూడ్స్ని. నేను ఒక బాటిల్ని నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా. ఆ బాటిల్లో కావాల్సిన గూడ్స్ ఏవైతే ఉంటావో ఇన్పుట్స్ కానీ, ఆ గూడ్స్ ఏవైతే ఆయిల్ ఉంటారో ఆర్ ఏమన్నా యూజ్ చేస్తామో కన్జ్యూమ్ చేస్తున్న గూడ్స్ అంటే ప్రొడక్షన్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేయాల్సిన గూడ్స్ని ప్రొడక్షన్ చేయడానికి ప్రాసెస్లో యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటావో వాటన్నిటికీ పర్మిట్ చేస్తుంది వితౌట్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ లేకుండా చేస్తుంది. అండ్ ఆ వ్యాలిడిటీ అంటే బోత్ స్కీమ్స్ యొక్క వ్యాలిడిటీ ఏముంటుంది అంటే ఒక 12 months అనేది ఇష్యూ చేస్తుంది ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి. అండ్ ఇక్కడ మెయిన్గా కీ డిఫరెన్సెస్ ఏమంటే మనకి అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అంటే నీకు ఒక స్కీమ్ అనేది వచ్చిందంటే అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది ఉండదు అడ్వాన్స్ ఆథరైజేషన్కి. వేరే హ్యాస్ డిఈఎఫ్ఐఎస్ స్కీమ్ అనేది నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ లైక్ నీకు ఒక డాక్యుమెంట్ ఒక పేపర్ ఇస్తారు, బాండ్ పేపర్ ఇచ్చినా అనుకోండి నీకు ఈ స్కీమ్ వచ్చింది బాబు అని. ఆ స్కీమ్ని నువ్వు ఇంకొకరికి ఇవ్వాలి అనుకుంటే డిఐఎఫ్ స్కీమ్ అయితే ఇవ్వచ్చు, బట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అయితే ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ మినిమం వాల్యూ అడిషన్. ఇక్కడ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్కి ఆ డిఐఎఫ్ఐ స్కీమ్కి వాళ్ళు వాల్యూ అడిషన్ అనేది చూపించాలి. వాల్యూ అడిషన్ అంటే ఏంది? మనం ఇంతకు ముందు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఈ ఇయర్ చేస్తున్నాము, నెక్స్ట్ ఇయర్కి చేస్తాము, ఆ నెక్స్ట్ ఇయర్కి కూడా చూస్తాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేస్తుంటే అంటే మినిమం ఎక్స్పోర్ట్స్ అనేది వాల్యూ అడిషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్యాలిక్యులేషన్ అంటే 15% 20% ఎట్లా చూసుకుంటారు అంటే వాల్యూ తీసుకోవాలి. వాల్యూ అడిషన్కి ఎఫ్ఓబి వాల్యూ ఎంత ఉంది, ఎఫ్ఓబి వాల్యూ ఎంత ఉంది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, మైనస్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది మనకి సిఐఎఫ్ వాల్యూ ఎంత ఉంది డివైడెడ్ బై సిఐఎఫ్ ఆన్ ఇంపోర్ట్స్. ఇది చేస్తే నీకు ఒక పర్సంటేజ్ వస్తుంది, కరెక్టేనా? ఆ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ మినిమం వాల్యూ అనేది వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. వాల్యూ అడిషన్ అనేది జరిగిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 lakhs మనం చేసినాము అనుకోండి. ఆ 5 lakhs అంటే సిఐఎఫ్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ ఒక 5 lakhs వచ్చింది అనుకోండి. 5 lakhs ప్లస్ 15% ఎంత వస్తుందో చూసుకోవాలి. 15 ఫర్ 75,000 అంటే 5,75,000 మినిమంగా నీకు ఉండాలి. ఇక్కడ 20% అంటే 5 lakhs ఇంటూ 20% అడిషన్ ఎంత ఉండాలి? మీ వాల్యూ అడిషన్ అనేది 5,10,000 వస్తుంది అనుకుంటా. 5 lakhs మీద 20% అంటే సో అట్లా చెక్ చేసుకోవాలి వాల్యూ అడిషన్ అనేది జరుగుతుందా లేదా యాప్ కంపేరింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్. ఈ మెటీరియల్ ఐటమ్స్ ఏవైతే ఇంపోర్ట్ చేస్తుంటారో అంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ ఖచ్చితంగా యాక్చువల్ యూజ్ కండిషన్ అంటే అని చెప్పినాను. ఏం చెప్పినాము? మనం ఏవైతే ప్రొడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్న ఇన్పుట్స్ ఉన్నావో వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో కంపల్సరీ యాక్చువల్ యూజ్ అనేది జరిగింటే మాత్రమే నీకు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో వస్తుంది. వేరే హ్యాస్ డిఐఎఫ్ స్కీమ్ ఏం చెప్తుంది? ఈవెంతో సారీ యార్ ఈవెంతో నువ్వు యాక్చువల్గా యూజ్ చేయకుండా కానీ నువ్వు జస్ట్ ప్రీ ఇంపోర్ట్ కండిషన్స్ని సాటిస్ఫై చేసినావు ఆర్ మనకి సియాన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ కండిషన్స్ని నువ్వు సాటిస్ఫై చేసినావు, స్పెసిఫై చేసిన కండిషన్స్ని జస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేసిన దాని ప్రకారంగా నువ్వు తీసుకుంటే నీకు స్కీమ్ అనేది అప్లికబిలిటీ వచ్చేస్తుంది. యాక్చువల్ యూజ్ కండిషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ కాదు. అండ్ డిఐఎఫ్ఐ అనేది వాళ్ళు కెనాట్ బి ఇష్యూడ్ వేరే. ఇక్కడ మనకి సిఐఎన్ వాళ్ళు ఏవైతే ఉంటావో యాక్చువల్ యూజ్ కండిషన్ అనేది ఏముండదు. ఇక్కడ సిఐఎన్ ఎస్ఐఓఎన్ అనేది ఏదైతే ఉందో సియాన్ అది ఫిక్స్ చేసేసి ఉంటారు. వాటికి సంబంధించి వాటిని కంపల్సరీ ఫాలో కావాలి డిఐఎఫ్ ఈఏ వాళ్ళు. వేరే హ్యాజ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ వాళ్ళు ఫాలో కాకుండా కొంతవరకు ప్రాబ్లం ఏం రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో తీసుకున్నాం అనుకోండి అంటే ఈ స్కీమ్ నాకు అప్లికబుల్ అయ్యింది. వాట్ ఈజ్ ఐ విల్ గెట్ అంటే అల్టిమేట్గా మనం ఏం తీసుకుంటాము అంటే ఈ స్కీమ్ వల్ల ఏదైతే డిఏఎఫ్ స్కీమ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ వాళ్ళైతే వాళ్ళకి ఓన్లీ ద ఐటమ్ అంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ ఇది ఓన్లీ బేసిక్ కస్టమ్ డ్యూటీ మాత్రమే నీకు అలో చేస్తారు డ్యూటీ స్కీమ్ కింద. వేరే హ్యాస్ అడ్వాన్స్ ఆథరైజేషన్కి వచ్చినామంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ వస్తుంది, అడిషనల్ కస్టమ్ డ్యూటీ వస్తుంది, అండ్ స్పెషల్ కస్టమ్ డ్యూటీ అనేది వస్తుంది, స్పెషల్ వెల్డింగ్ డ్యూటీ అనేది వస్తుంది,
స్పెసిఫైడ్ స్పెషల్ కస్టమ్ డ్యూటీ అనేది వస్తుంది. సో ఇక్కడ నీకు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో ఎక్కువ డ్యూటీస్ అనేది నీకు వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసింటారు అంటే ఎక్స్పోర్టర్ నీడ్ టు ఫుల్ఫిల్ ఈఓ కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అనేది మెయిన్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈపీసీజీ, ఈఓయు, ఈహెచ్టిపి, ఎస్టిపి, బిఈటిపి స్కీమ్స్ ఇందాక మనం చెప్పినాం కదా. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ స్కీమ్స్. అంటే నువ్వు క్యాపిటల్ గూడ్స్ని చేస్తున్నప్పుడు అంటే ఎక్స్పోర్ట్ కెన్ ఇంపోర్ట్ క్యాపిటల్ గూడ్స్ ప్రొక్యూర్ దెమ్ లోకల్లీ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తావు, వాటికి సంబంధించి నీకు ఈ ఈపీసీజీ స్కీమ్ రావాలంటే నువ్వు క్యాపిటల్ గూడ్స్ని ఈవెన్ నువ్వు లోకల్లీ పర్చేజ్ చేసినప్పటికీ నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తావు అని ఉంటే, ఈఓ కండిషన్స్ని నువ్వు సాటిస్ఫై చేసి ఉంటే ఆ ఎక్స్పోర్టర్ వాళ్ళకి ఈ ఈపీసీజీ స్కీమ్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ క్యాపిటల్ గూడ్స్ని సెండ్ చేస్తావో అప్పుడు నీకు బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈఓయు, ఈహెచ్టిపి, ఎస్టిపి అండ్ బిటిపి స్కీమ్స్. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు లోకల్లీ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇంపోర్ట్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ రిటర్న్ అంటే మస్ట్ ఎక్స్పోర్టర్ ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇంటర్ ఎక్స్పోర్ట్ చేయాలి కంపల్సరీగా. ఇక్కడ అతను ఏవైతే తీసుకున్నాడో వాటి నుంచి అవుట్పుట్ వచ్చింటుంది కదా, అవుట్పుట్ని అతను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. ట్రేడింగ్ యూనిట్స్ అనేది ఇక్కడ కవర్ కాలేదు. నెక్స్ట్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా సప్లై టు స్పెసిఫైడ్ ప్రాజెక్ట్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఇక్కడ ఏం చెప్తున్నావు, డీమ్డ్ వాళ్ళది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్కి గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటుంది ఇండియాలో, సప్లై టు స్పెసిఫైడ్ ప్రాజెక్ట్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఒక స్పెసిఫైడ్ పర్సన్స్కి ఆర్ స్పెసిఫైడ్ ప్రాజెక్ట్స్ కోసం మీరు ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఆ సప్లై చేస్తున్నారు గూడ్స్ని అనే వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం కోసం ఈ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చినారు. గూడ్స్ డు నాట్ లీవ్ కంట్రీ, మనకి గూడ్స్ అనేది కంట్రీ దాటి పోవు. అండ్ పేమెంట్ రిసీవ్డ్ ఎయిదర్ ఇన్ ఇండియన్ రూపీ కానీ ఆర్ ఫ్రీ ఫారెక్స్ అంటే ఏమి, ఆ కరెన్సీని నువ్వు ఈజీలీ కన్వర్ట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డాలర్ అనేది నువ్వు రిసీవ్ చేసుకున్నావు, ఎస్ యుఎస్ డాలర్స్ని నువ్వు ఎక్కడ వెళ్ళి చేసుకోవాలనుకున్నా చేయొచ్చు. లేదు నువ్వు పాక్కి సంబంధించిన కరెన్సీ తీసుకున్నావు, ఇది ఎనిమీ కంట్రీ, అది ఓన్లీ కొన్ని కంట్రీస్ వాళ్ళే అలో చేస్తారు, అట్లాంటి కంట్రీ యొక్క కరెన్సీతో నువ్వు డీల్ చేస్తున్నావు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి అడ్వాన్స్ ఆథరైజేషన్ ఆర్ డిఐఎఫ్ స్కీమ్స్ అనేవి రెండు చూసినాం కదా. వాళ్ళు ఖచ్చితంగా యాన్యువల్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై చేయాలి ఫర్ యాన్యువల్ రిక్వైర్మెంట్కి సంబంధించి. అండ్ ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్స్కి సంబంధించి ఇన్పుట్స్ ఏవైతే యూజ్ చేస్తుంటారో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సప్లయింగ్ కానీ కేటగిరీ అనేది క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి ఆల్ ఇండస్ట్రీ రేట్ అనేది తీసుకొస్తారు. ఆల్ ఇండస్ట్రీ రేట్ తీసుకొస్తున్నప్పుడు నో నో సెన్వాట్ క్రెడిట్ అంటే ఏమి, మనకి ఐటీసీ అనేది ఏముండదు. ఇన్వాట్ క్రెడిట్ అవైలబుల్ బై ద సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఎక్సర్సైజబుల్ ఇన్పుట్స్ కానీ బ్రాండ్ రేట్ కానీ సబ్మిషన్ చేయాలి. వాళ్ళు డాక్యుమెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా యాక్చువల్ పేమెంట్ అనేది చేసి ఉండాలి, యాక్చువల్ పేమెంట్ అనేది జరిగి ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అంటే గూడ్స్ ఇది ఎగ్జిస్టింగ్ సంబంధించి కాదు, గూడ్స్ అవి ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన గూడ్స్ టర్మినల్ ఎక్సైజబుల్ డ్యూటీ ఏమైనా ఉంటే రీఫండ్ ఆఫ్ టర్మినల్ ఎక్సైజ్ డ్యూటీ ఫర్ స్పెసిఫైడ్ ఎక్సైజబుల్ గూడ్స్ వాటికి కూడా ప్రొవైడ్ చేస్తుంది. రీఫండ్ అంటే అట్ ద ఎండ్కు ఉంది ఎక్స్పోర్ట్ డ్యూటీకి సంబంధించి ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబుల్ కేటగిరీ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది దీనికి సంబంధించి. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంది, ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఐ థింక్ స్టాటస్ హోల్డర్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. అదొక కాన్సెప్ట్ చూసి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాం. జస్ట్ సెకండ్ ఇయర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ థింక్ సేల్ ట్రేడ్స్ ఐఈసి చెప్పినాం కదా. ఐఈసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ మ్యాండేటరీగా ఉంటుంది. పెనల్ యాక్షన్స్ ఏముంటాయి, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. యాక్చువల్గా ఇది కస్టమ్స్ అనేది టోటల్గా 20 మార్క్స్ ఉంటుంది మనకి ఇందులో 20 మార్క్స్, ఇది ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని చెప్పిన తర్వాత మనము అందులోకి వెళ్ళిపోదాం.
ఫారిన్ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఇది కాదు. స్టేటస్ హోల్డర్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీము, డ్యూటీ స్కీము, డ్యూటీ ఎగ్జామ్షన్ స్కీము, స్కీమ్స్ అన్ని పెద్ద కాదు. అడ్వాన్స్ ఆథరైజేషన్ సెల్ఫ్, టీజీఎఫ్టీ, డిజిఎఫ్సి పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. డిజిఎఫ్సి దేనే ఆథరైజేషన్ అండర్ ది స్కీమ్ టు టూ స్టార్ అండ్ అబోవ్ స్టేటస్. ప్రీ కండిషన్స్, స్టాటస్ 12 months వ్యాలిడిటీ. ఇది కూడా డిస్కషన్ చేస్తున్నాం. వాల్యూ అడిషన్ గురించి ఇక్కడ చెప్పిన చూడండి. ఇందాక నేను చెప్పినది ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ రిలైజ్డ్ ఆర్ ఎఫ్ఓ వాల్యూ రిసీవ్డ్. సిఐఎఫ్ వాల్యూ ఈ ఇన్పుట్స్ కవర్డ్ బై అథరైజేషన్ ప్లస్ వాల్యూ ఆఫ్ ఎనీ అదర్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే దాన్ని మినిమం వాల్యూ అడిషన్. ఇది ఫర్ అడ్వాన్స్ అథరైజేషన్కి. ఒకవేళ డిజిఎఫ్టీకి అయితే 20% అనేది ఉంటుంది. నెక్స్ట్ డ్యూటీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏవే డ్యూటీస్ అడ్వాన్స్ ఆథరైజేషన్కి సంబంధించి ఎగ్జామ్టెడ్ ఇవి. నెక్స్ట్ యాక్చువల్లీ యూసర్ కండిషన్ అనేది కావాలి. ఈ కండిషన్స్ అన్ని చెప్పినాం మనము. సో స్టేటస్ హోల్డర్ ఎక్కడున్నారో డొమెస్టిక్ స్క్రీనింగ్, డ్యూటీ ఫ్రీ ఆథరైజేషన్, యాక్చువల్లీ యూసర్ కండిషన్స్, డ్యూటీ రెమిషన్ స్కీము. ఐ థింక్ మనం ఇది యూజ్ చేద్దాం. స్టేటస్ హోల్డర్, స్టేటస్ హోల్డర్ రావడం లేదు కదా. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ ఈపీసీజీ ఎక్కడ ఒకటి ఉంటుంది అబ్బా చూడనికి. ఎస్ ఇక్కడ ఉంది చూడండి. 14 ఇది అయిపోయింది కదా. సారీ యార్, కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం టెస్ట్ చేస్తున్నాం. లేదంటే టెస్ట్ క్వశ్చన్స్కి పోతుంటుంది. ఎస్ ఎస్. సో స్టేటస్ హోల్డర్, స్టేటస్ హోల్డర్కి సంబంధించి ఏం చెప్తున్నావు. ఒక ఎక్స్పోర్టర్ అనుకోండి, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. ఒక బిజినెస్ లీడర్గా రికగ్నైజ్ చేయాలి. ఎవరిని రికగ్నైజ్ చేస్తాము అంటే ఎవరైతే పర్సన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంటారో, ఒక కంట్రీకి సక్సెస్ఫుల్ కాంట్రిబ్యూషన్ చేస్తున్న పర్సన్ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బిజినెస్ లీడర్గా మనం అనౌన్స్ చేయాలి. They are expected to not only contribute towards India export but also provide guidance hand holding for to new entrepreneurs. సో వీళ్ళు ఎవరైతే ఆల్ ఎక్స్పోర్టర్స్ ఉంటారో గూడ్స్ కానీ సర్వీస్ కానీ టెక్నాలజీ కానీ హ్యావింగ్ ఎవరికి ఐఈసి కోడ్ అనేది కంపల్సరీ అని చెప్పినాము. 10 digits కోడ్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రికగ్నిషన్ హ్యాస్ స్టాటస్ హోల్డర్. సో ఆ బిజినెస్ హోల్డర్లు మనం ఏం చేస్తాము, ఒక స్టాటస్ హోల్డర్గా రికగ్నైజ్ చేస్తాం. మనం ఎవరిని రికగ్నైజ్ చేస్తామో డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని. ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఎన్ని ఇయర్కి చూస్తాము, కరెంట్ ప్లస్ ఆల్ 3 preceding years, 3 preceding financial years ని చెక్ చేసుకుంటాము. అంటే ఏమి, మొత్తం 4 years చెక్ చేసుకుంటాం అని చెప్తాము. సో కరెంట్ అండ్ ప్రిసీడింగ్ 3 financial years హ్యాస్ ఇండికేటెడ్. సో 3 financial years చూసుకుంటే ఇప్పుడు ఏం చెప్తావు, 1 star ఎక్స్పోర్ట్ హౌస్ అనాలంటే వాళ్ళకి మినిమం ఎంత ఉండాలి ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, 3 millions ఉండాలి. యుఎస్డి మిలియన్స్, ఇక్కడ యుఎస్డి చూసుకోవాలి మళ్ళీ, అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత 2 stars ఎక్స్పోర్ట్ హౌస్ అంటే 15, అండ్ 3 stars ఎక్స్పోర్ట్ హౌస్ అంటే 50, 4 star ఎక్స్పోర్ట్ అంటే 200, 5 star ఎక్స్పోర్ట్ అంటే 800. సో ఈ కండిషన్స్ అంటే ఈ ఒక్కొక్క స్టార్ నీకు యాడ్ అయ్యుకుంటూ పోయిందనుకో నీకు ఒక్కొక్క బెనిఫిట్ అనేది నీకు యాడ్ ఆన్ అవుతుంటుంది. ఒక స్టార్ వచ్చింది, 1 star వచ్చింది, నాకు ఒక బెనిఫిట్ ఉంటుంది. 2 star వచ్చింది, నాకు ఇంకొక బెనిఫిట్ ఉంటుంది. 3 star, 4 star, 5 star వచ్చింది, నాకు ఒక బెనిఫిట్స్ అనేది యాడ్ ఆన్ అయిపోతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ది 3, తర్వాత 15. సో 3 × 5 అది. సో తర్వాత 10 చూసుకుంటే 15 నుంచి ఎక్కడ పోతుంది, 10కి పోసుకుంటుంది. సారీ 50కి పోతుంది. 5, 2, 2 మీన్స్ మళ్ళీ 200. సో 550 × 4 చేసుకుంటే కదా, 4 × 800. ఎట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ప్రాపర్గా చెప్పలేదు అనుకో అది వేరే విషయం. తర్వాత పాయింట్స్ విచ్ మెరిట్ కన్సిడరేషన్స్. సో ఏమవుతుంది నీకు, ఎప్పుడైతే స్టాటస్ హోల్డర్ స్టాటస్ నీకు వచ్చిందో అప్పుడు నీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి, ఆ కండిషన్స్ ఏముంటవి, దానివల్ల ఏమి స్టాటస్ హోల్డర్కి సంబంధించి అనేది ఇక్కడ చెప్తున్నా చూడండి. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ షెల్ బి కౌంట్
ఎయిడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎఫ్ఓబి ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్. సో వాళ్ళకి ఏదైతే వస్తుందో ఫస్ట్ ఏప్రిల్ ఈచ్ ఇయర్ని వాళ్ళని చెక్ చేస్తుంటారు. వాళ్ళ ఎక్స్పోర్ట్ నెససరీ అంటే 3 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ సాటిస్ఫై చేయాలా, వాళ్ళకి వచ్చినది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది రాదు. అండ్ ఈ ఆథరైజేషన్ ఇంక్లూడింగ్ ఐటమ్స్ ఏవేవి ఉన్నాయి వాటికి సంబంధించి ప్రివిలేజెస్ స్టేటస్ ఏమొస్తుంది అంటే, అంటే ఈ స్టేటస్ నీకు ఉండడం వల్ల ఏం ఏం నువ్వు సాధించగలవయ్యా అంటే ఆథరైజేషన్ అండ్ కస్టమ్ క్లియరెన్స్ ఫర్ బోత్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ బేసిస్. అంటే మామూలుగా నువ్వు ఒక ఎక్స్పోర్ట్ హౌస్కి కానీ ఇంపోర్ట్ హౌస్ కానీ పోయినావు అనుకోండి, కస్టమ్స్ ఆఫీస్ పోయినావు, ఎవరు కస్టమ్ ఆఫీసర్ని డిక్లరేషన్ చేయాలి ఇంత ఉంది ఇంత లేదని. నీకు ఒకవేళ నీకు స్టేటస్ ఓనర్షిప్ వచ్చిందంటే నువ్వు అంతకే నువ్వే సెల్ఫ్ డిక్లరేషన్తో వెళ్ళిపోవచ్చు కస్టమ్ క్లియరెన్స్కి. నెక్స్ట్ ఫిక్సేషన్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ అండ్ ప్రయారిటీ బేసిస్. మనం చెప్పినాము సియాన్ అనేది ఒకటి ఉంటుంది, నామ్స్ కమిటీ ఇన్ ద డిజిఎఫ్టి ఈజ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ అడాక్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్. అంటే ఇన్పుట్స్ ఇంత ఉండాలి అండ్ అవుట్పుట్స్ ఇంత ఉండాలి అనే నామ్స్ని పెడుతుంటుంది. వేర్ సియాన్ డస్ నాట్ ఎగ్జిట్ అండ్ రికమెండ్ సియాన్ టు బి నోటిఫైడ్ ఇన్ డిజిఎఫ్టి. ఈ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ అనేది బేస్డ్ ఆన్ ప్రయారిటీ, అంటే నీకు కంపల్సరీ మ్యాండేటరీ ఇంతనే ఉండాలి ఇంతనే పోవాలి అనేది ఏం లేకుండా చూసుకుంటుంది. వితౌట్ 60 days బై నామ్స్ కమిటీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ కంపల్సరీ నెగోషియేషన్ ఆఫ్ డాక్యుమెంట్ త్రూ బ్యాంక్. అంటే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఎక్స్పోర్టరు నార్మల్గా ఏం చేయాలా, గూడ్స్ని అంటే ఈ నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాంక్తో నువ్వు నెగోషియేట్ అయ్యాలి, కొన్ని డాక్యుమెంట్ని సబ్మిషన్ చేయాలి. అట్లా కంపల్సరీగా నెగోషియేట్ కావాలి, డాక్యుమెంట్ తీసుకోవాలనేది ఉండదు ఎవరైతే స్టేటస్ హోల్డర్ ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెప్షన్ ఫర్ రెమిటెన్స్ ఆర్ రిసిప్ట్స్, అవి వాటికి సంబంధించి అంటే ప్రతి ఒక్క పేపర్ను సబ్మిషన్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా నువ్వు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు. నార్మల్గా ఫస్ట్ టైం ఇది చేసినా అంటే ఖచ్చితంగా నువ్వు ఇది ఫాలో కావాలి, అది ఫాలో కావాలి, అది ఫాలో కావాలని చెప్తారు. బట్ నీకు ఒక స్టార్స్ అనేది అడిషన్ అవుతున్నా అంటే కొన్ని తగ్గించుకుంటూ వస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఇన్ స్కీమ్ అండర్ ఎఫ్టిపి అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. కంపల్సరీ నువ్వు ఒక ఎక్స్పోర్ట్ చేయాలంటే బ్యాంక్ గ్యారంటీ ఉండాలి, కంపల్సరీ ఒక ఇంపోర్ట్ చేయాలంటే బ్యాంక్ గ్యారంటీ ఉండాలి. బట్ నువ్వు ఎప్పుడైతే స్టేటస్ హోల్డర్గా వచ్చినావో ఆ రోజు నీకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకుండా కూడా నువ్వు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకుండా కూడా నువ్వు ఇంపోర్ట్ చేయొచ్చు. అండ్ 2 స్టార్ ఎక్స్పోర్ట్ హౌసెస్ అండ్ అబో ఆర్ పర్మిటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌసెస్. సో ఎవరికైతే 2 స్టార్లు వచ్చినావో ఆర్ మోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 స్టార్స్ వచ్చినావో వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ అనేది పెట్టుకోవచ్చు. నార్మల్గా కస్టమ్ ఆఫీస్లో ఏముంటవి, కస్టమ్స్కి సంబంధించిన వేర్ హౌసెస్ అనేది ఉంటవి. అట్లా కాకుండా నువ్వు సపరేట్గా నీ ఓన్ వేర్ హౌస్ అనేది పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవచ్చు, 2 స్టార్స్ ఆర్ మోర్ ఉన్నప్పుడు మాత్రమే. నాకు ఈ 1 స్టార్ ఉంది, అలోనా, నాట్ అలౌడ్, మినిమం 2 స్టార్స్ ఉండాలి. అండ్ 2 స్టార్స్ ఉండాలంటే నా ఎంత ఉండాలి పర్ఫార్మెన్స్ అనేది అక్కడ చెప్తుంది, 3, 15, 50, 200, 800 అనేది అది మెయిన్ అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ హూ ఆర్ ఆల్సో స్టేటస్ హోల్డర్, అంటే ఎవరు 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ విల్ ఎనేబుల్డ్ సెల్ఫ్ సర్టిఫై దేర్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ యాజ్ పర్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైనర్ మెమోరాండమ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ యాజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా విత్ వ్యూ టు క్వాలిటీ ఫర్ ప్రిఫరెన్స్ ట్రీట్మెంట్ అండర్ స్పెసిఫిక్ అగ్రిమెంట్. ఎవరైతే 3 స్టార్స్ 4 స్టార్స్ 5 స్టార్స్ ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్లు వాళ్ళు వాళ్ళు చేసిన మ్యానుఫ్యాక్చర్ గుడ్స్ వాళ్ళు సెల్ఫ్ సర్టిఫై అనేది స్పెసిఫై చేయొచ్చు. అండ్ అంటే మనకి ఈ ప్రిఫరెన్స్ ఈ క్వాలిటీతో గూడ్స్ని పంపించాలనేది ఉంటుంది ఒక స్పెసిఫై అగ్రిమెంట్లో. మేము దాని ప్రకారం పంపిస్తున్నాం అనేది వాళ్ళు చెప్తే మనం తీసేసుకుంటాము. నెక్స్ట్ స్టేటస్ హోల్డర్ షెల్ బి ఎంటైటిల్ టు ఎక్స్పోర్ట్ ఫ్రీలీ ఎక్స్పోర్టబుల్ ఐటమ్స్ ఆన్ ఫ్రీ కాస్ట్ బేసిస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సబ్జెక్ట్ టు స్పెసిఫైడ్ యాన్యువల్ లిమిట్. మనం ఇందాకనే చెప్పినాము ఫ్రీ కాస్ట్ బేసిస్లో మీరు చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ స్కీమ్స్ కొన్ని చెప్పినాము, ఆ ఎక్స్పోర్ట్ స్కీమ్స్లో లైక్ డ్యూటీ ఎగ్జామ్షన్ స్కీమ్స్, డ్యూటీ రెమిషన్ స్కీమ్స్ రెమిషన్ స్కీమ్స్, ఈపీసీజీ గేమ్స్, ఈఓయూ, హెచ్టిపి, ఎస్టిపి, బీటీపీ, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి ఎంటైటిల్ అయిపోతారు యాజ్ ఇట్ ఈస్గా. అండ్ స్టాటస్ హోల్డర్ వుడ్ బి ఎంటైటిల్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అండ్ ప్రయారిటీ ఇన్ హ్యాండ్లింగ్ దేర్ కన్సైన్మెంట్. సో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ స్టేటస్ను అంటే 3 స్టార్ 4 స్టార్ 1 స్టార్ 2 స్టార్గా రావాలంటే నీకేం ఉండాలి, నీ యొక్క ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది 3, 15, 50, 200 అండ్ 800 అనేది నీ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఏం చూస్తాం, టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని చూసి కంప్లీట్ చేసేస్తాం. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే ఇప్పుడు ఏవైతే కాన్సెప్ట్ చెప్తామో
అది ఎనఫ్ ఫర్ యువర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని క్లియర్ చేయడానికి. అండ్ అందులో ఇది పెద్ద మార్క్స్ ఏం లేదు, 4 to 5 మార్క్స్ అంతే. సో దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మిస్టర్ ఆయుష్ బందారి వాంట్ టు ఇంపోర్ట్ శాంపిల్స్ ఫ్రమ్ యుఎస్. స్టేట్ ఇన్ బ్రీఫ్ పాలసీ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ శాంపిల్స్. ఏం చేయాలనుకుంటున్నారు? శాంపిల్స్ని, ఏంటివి, గూడ్స్ని కాదు, వాళ్ళు శాంపిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఫర్ యుఎస్ నుంచి. ఇంపోర్ట్ చేసుకోవచ్చా? ఎస్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏం కావాలి వాళ్ళకి? బ్రీఫ్ పాలసీ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ శాంపిల్స్. సో నువ్వు శాంపుల్ని తీసుకోవాలంటే డ్యూటీ ఫ్రీ అని ఒకటి చెప్తాను కదా. డ్యూటీ ఫ్రీలో ఏం చెప్తారు? 3 lakhs డ్యూటీ ఫ్రీ ఐటమ్ ఇంపోర్ట్స్ అనేది శాంపుల్ అప్ టు 3 lakhs వరకు చేసుకోవచ్చు ఫర్ ఆల్ ఎక్స్పోర్టర్స్ అనేవాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ. అంటే అది, కానీ ఈ శాంపుల్ ఐటమ్ అనేది రెస్ట్రిక్టెడ్ గూడ్స్ అయి ఉండకూడదు. మళ్ళీ రిస్ట్రిక్టెడ్ గూడ్స్ నేను తీసుకుంటా శాంపిల్గా అంటే యాక్సెప్ట్ చేయరు. సో ప్రాపర్ ఆథరైజేషన్ అనేది కావాలి. అండ్ అది రిస్ట్రిక్టెడ్ ఐటమ్ అయి ఉండకూడదు. స్క్రూటినీ చేస్తాం అంటే ఎక్సెప్షన్, అంటే డిఫెన్స్ ఆర్ సెక్యూరిటీ ఐటమ్స్, సీడ్ బీస్ ఆర్ న్యూ డ్రగ్స్ ఆథరైజేషన్కి సంబంధించి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వార్ జరుగుతుంది. వార్లో నేను ఒక డిఫెన్సివ్ ఐటమ్ని నేను తీసుకొస్తున్నా, అది గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇది శాంపిల్ చూడాలనుకుంటాం, యుఎస్ఏ రష్యా నుంచి వస్తుంది, శాంపిల్ చూడాలనుకుంటాం అని చెప్తున్నాను. లేదు లేదు, నేను దాన్ని ఖచ్చితంగా చెక్ చేస్తా అంటారా? నో, డిఫెన్స్ ఐటమ్స్కి అటువంటివి ఏం లేవు. నెక్స్ట్, స్టేట్ సేలెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ యాన్యువల్ రిక్వైర్మెంట్ టు ఎక్స్పోర్టర్. సో యాన్యువల్ రిక్వైర్మెంట్ ఏమి? అడ్వాన్స్ ఆథరైజేషన్ వుడ్ బి ఇష్యూడ్ టు ఎక్స్పోర్టర్ హ్యావింగ్ అతని యొక్క పాస్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అట్లీస్ట్ ఒక 2 ప్రిసీడింగ్ ఫైనాన్షియర్స్ని చూసి ఇంపోర్ట్ యాన్యువల్ బేసిస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. 1 ఏప్రిల్కి ఎవ్రీ ఇయర్ 1 ఏప్రిల్కి చెక్ చేస్తామనేది అడ్వాన్స్ ఆథరైజేషన్ దగ్గర చెప్పినాము. సో అడ్వాన్స్ ఆథరైజేషన్ అనేది యాన్యువల్ రిక్వైర్మెంట్ షెల్ బి ఇష్యూడ్ ఫర్ ఐటమ్స్ ఏవి నోటిఫై చేసి ఉంటారు కదా సియాన్లో. అండ్ నాట్ ఆన్ హడాక్ బేసిస్లో కాదు. హడాక్ బేసిస్లో ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం. అడాక్ బేసిస్ నామ్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నాను అనుకోండి, 1 crore లోన్ తీసుకున్నాను. 1 crore లోన్ తీసుకున్న తర్వాత దివాళీ వస్తుంది. సో దివాళీకి నాకు సేల్స్ ఎక్కువ అవుతాయని తెలుసుకున్నాను. ఒకసారి నాకు 20 lakh హడాక్ కావాలని చెప్తున్నాను, అంటే నాకు టెంపరీగా పెంచండి అని చెప్తున్నాను కదా. సో అట్లా హడాక్ అనేది ఉండదు అడ్వాన్స్ ఆథరైజేషన్లో. అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ సిఐఎఫ్ వాల్యూ ఇంపోర్ట్ చేసే దానిలో గ్రాంటెడ్ అంటే అప్ టు ఒక 300% ఆఫ్ ఎఫ్ఓబికి ప్రొవైడ్ చేస్తారు. 300% ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ఫిజికల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటాయి. అంటే మనకి ఎంత వస్తుంది ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ రిక్వైర్మెంట్కి సంబంధించి అన్నప్పుడు, ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ టర్మ్స్ గ్రాంటెడ్. ఎప్పుడు టర్మ్స్ని గ్రాంటెడ్ చేయాలంటే మూడింటిని చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో ఏవేవి ఈ మూడు అంటే, ఫస్ట్ మనకి ప్రిసీడింగ్ ఇయర్లో సిఐఎఫ్ వాల్యూ ఇంపోర్ట్ విల్ బి గ్రాంటెడ్ అప్ టు 300% ఆఫ్ ఎక్స్పోర్ట్. ఎంత? 300% ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ ఇంత. అండ్ అండ్ ఇది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్లో చెక్ చేసుకుంటాము. అండ్ ఆర్ మనం ఎంత అమౌంట్ ఎఫ్ఓబి వాల్యూ డీమ్డ్ ఎక్స్పోర్ట్గా కన్సిడర్ చేసినాము ఇన్ ద ప్రీవియస్ ఇయర్. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఎంత? ఆర్ ఆర్ 1 crore, 1 crore, విచ్ ఎవర్ ఈ అయ్యర్. ఇంతనేకి అడ్వాన్స్ ఆథరైజేషన్ యాన్యువల్ రిక్వైర్మెంట్కి వాళ్ళు చెక్ చేసుకోవాల్సినది. నెక్స్ట్, డిజైర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి? ఎక్స్ మిస్టర్ ఎక్స్ ఈజ్ డిజైర్ టు నో ద బెనిఫిట్ ఆఫ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండర్ ఎఫ్టిపి. యు ఆర్ రిక్వైర్డ్ టు డిస్కస్ ద సేమ్ విత్ రిఫరెన్స్ టు ఎఫ్టిపి. మనం చెప్పినాము డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఏమవుతుంది అని చెప్పినాము. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం ఎక్కడ డిస్కషన్ చేసినాము? ఇక్కడ ఉంది చూడండి, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఉంటారు. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్కి షేర్ బి ఎలిజిబుల్ అంటే కొన్ని బెనిఫిట్స్ వస్తారు. వాళ్ళు ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు గూడ్స్ని. అండ్ వాళ్ళు క్వాలిఫై కాగలితే, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్కి క్వాలిఫై అయితే, స్పెసిఫైడ్ సబ్జెక్ట్ టు స్పెసిఫైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో చూసుకుంటే, అంటే ఏమి స్పెసిఫైడ్ కండిషన్ అంటే, అడ్వాన్స్ ఆథరైజేషన్ రావాలంటే ఆర్ డిఎఫ్ఐఏ రావాలి అంటే వాళ్ళు యాన్యువల్ బేసిస్లో యాన్యువల్ బేసిస్ కండిషన్ని సాటిస్ఫై చేయాల. అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్ డ్రాబ్యాక్ ఏమి? ఈ డీమ్డ్ ఎక్స్పోర్ట్ డ్రాబ్యాక్ రావాలంటే ఈ ఎగ్జామ్షన్ స్కీమ్ డీమ్డ్
డ్యూటీ డ్రాబ్యాక్ ఆర్ ఈ స్కీమ్స్ నీకు రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలా, రీఫండ్ ఆఫ్ డ్రాబ్యాక్ ఆన్ ద ఇన్పుట్స్ రావాలి అనుకున్నప్పుడు సప్లై అండర్ ద డీమ్డ్ ఎక్స్పోర్ట్లో కేటగిరీ ఆల్ ఇండియా రేట్, ఆల్ ఇండస్ట్రీ రేట్ని చూసుకుంటాము, అంతవరకు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ నో సెన్వాట్ క్రెడిట్ అనేది కన్సిడర్ చెయ్యరు. ఆర్ బ్రాండ్ రేట్, బ్రాండ్ రేట్ బేసిస్లో కానీ వెళ్తారు. సో ఫస్ట్ టైం చూసుకుంటాము ఆల్ ఇండస్ట్రీ రేట్ కానీ ఆర్ బ్రాండ్ రేట్ కానీ ఏవైతే మనం సబ్మిషన్ చేసింటామో డాక్యుమెంట్లో, అంటే యాక్చువల్ పేమెంట్ ఎట్లా జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనకి డీమ్డ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆర్ టర్మినల్ ఎక్సైజ్ డ్యూటీ, ఏవైతే టర్మినల్ ఎక్సైజ్ డ్యూటీ అట్ ద ఎండ్కి ఉంటుంది కదా, ఎక్సైజ్ స్పెసిఫైడ్ ఎక్సైజబుల్ గూడ్స్కి సంబంధించి అట్ ద ఎండ్ ఏదైతే ఉంటుందో ఆ టర్మినల్ ఎక్సైజ్ డ్యూటీని నీకు రీఫండ్ చేస్తారు. సో రీఫండ్ ఆఫ్ టర్మినల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది డిస్కషన్ చేస్తుంది డీమ్డ్ ఎక్స్పోర్ట్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, సో తర్వాత discuss the key similarities and differences between the advanced authorization and డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మనం ఇందాకనే డిస్కషన్ చేసినాము, ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇక్కడ, డ్యూటీ ఫ్రీ అండ్ ఆథరైజేషన్కి సంబంధించి డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రాదు, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది డిస్కషన్ చేస్తాము. తర్వాత మినిమం వాల్యూ అడిషన్ ఎంత కావాలో, వీళ్ళకి 15 కావాలని చెప్పినాము, వీళ్ళకి మినిమం వాల్యూ అడిషన్ ఎంత కావాలని చెప్పినాము 20%. ఆ వాల్యుయేషన్కి సంబంధించి ఫార్ములా కూడా మనం డిస్కషన్ చేసినాం, ఎఫ్ఓబి ఎక్స్పోర్ట్ వాల్యూ మైనస్ ఇంపోర్ట్ సిఐఎఫ్ వాల్యూ డివైడెడ్ బై సిఎఫ్ వాల్యూ, అట్లా చూసుకొని మినిమం వాల్యూ అడిషన్ అమౌంట్ అనేది చూసుకుంటాం. ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ వాళ్ళు మెటీరియల్ ఏవైతే ఇంపోర్ట్ చేస్తుంటారో ఇక్కడ ఖచ్చితంగా యాక్చువల్ యూసేజ్ జరిగింటేనే మాత్రమే ఈ స్కీమ్ అనేది తీసుకొని వస్తారు. వీళ్ళు ఆ ఇన్పుట్ గూడ్స్ని యూజ్ చేయకున్నప్పటికీ కూడా ప్రొవైడ్ చేస్తారనే చెప్పినాము. ఈ రెండు రావాలి అంటే, అంటే ఇవి ఏ దానికి సంబంధించి, ప్రొడక్షన్ చేస్తున్న గూడ్స్లో యూజ్ చేస్తున్న ప్రాసెస్లో యూజ్ చేస్తున్న ఐటమ్స్, కన్జ్యూమ్ చేసిన ఐటమ్స్కి సంబంధించి రావడానికి అని డిస్కషన్ చేసినాము. వ్యాలిడిటీ ఎంతవరకు అని చెప్పినాము, 12 months అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక్కడ చెప్పినాము. నెక్స్ట్ ఇక్కడ ఈ యాక్చువల్ కండిషన్ అనేది డిఐఎఫ్ఐ వాళ్ళకి లేదు, అండ్ డిఐఎఫ్ఐ వాళ్ళు కెనాట్ బి ఇష్యూడ్ వేర్ సియాన్ ప్రిస్క్రైబ్ చేసింది. ఒకవేళ ఈ సియాన్ అనేది ప్రిస్క్రైబ్ చేసింది యాక్చువల్ యూజ్ అనేది కంపల్సరీ కావాలన్నప్పుడు అప్పుడు డిఐఎఫ్ఐ అనేది రాదు. అండ్ ఏఏ వాళ్ళు ఇష్యూ చేసిన ఈవెన్ సియాన్ వాళ్ళు చేసిన నాట్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా, అంటే సియాన్ వాళ్ళు కంపల్సరీ అని చెప్తే డిఐఎఫ్ఐ వాళ్ళు కూడా ఫాలో కావాలి. సియాన్ వాళ్ళు కంపల్సరీ కాదు అన్నప్పుడు కూడా ఏఏ వాళ్ళు కంపల్సరీగా యాక్చువల్ యూసేజ్ జరుగుతూ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డ్యూటీ ఫ్రీ గూడ్స్ అనేది వీళ్ళకి ఏమొస్తుందని చెప్పినాము, ఓన్లీ బేసిక్ కస్టమ్ డ్యూటీ మాత్రమే వస్తుందని చెప్పినాము. వీళ్ళకి బేసిక్ కస్టమ్ డ్యూటీ వస్తుంది, అడిషనల్ కస్టమ్ డ్యూటీ వస్తుంది, అండ్ తర్వాత అవి ఉంటాయి కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ అండ్ స్పెసిఫిక్ స్పెషల్ డ్యూటీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనేది అడ్వాన్స్డ్ స్కీమ్లో వస్తుందని డిస్కషన్ చేసినాము కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాము, సిక్స్త్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎఫ్టిపి డిస్కస్ గివింగ్ రీజన్స్ వెదర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. If any doubt arises in respect of interpretation of any provisions of FTP, the said doubt should be forwarded to సిబిఐసి. నో, సిబిఐసి వాడు నేను ఎక్కడైనా యూజ్ చేసినా లేదు, ఎవరి పేరు యూజ్ చేసినాము, డీజీఎఫ్టీతో. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే మనం క్లియర్గా చెప్పినాము, డీజీఎఫ్టీ వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క డెసిషన్ ఫైనల్, ఆ వాళ్ళే మనకి బాహుబలిలో ఎవరు, శివగామి అని డీజీఎఫ్టీ వాళ్ళనే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. ఇల్లదే ఫైనల్, నాదే శాసనం, నాదే డెసిషన్ ఫైనల్ అని చెప్తారు డీజీఎఫ్టీ వాల్యూ. నెక్స్ట్ ఐఈసి ఈజ్ ఏ యూనిక్ 12-digit స్పాన్ బేస్డ్ ఆల్ఫర్ కాదు, ఐఈసి కోడ్ అనేది ఉండాలి. ఐఈసి కోడ్ ఎవరు ఇష్యూ చేస్తాము, డీజీఎఫ్టీ వాళ్ళు ఇష్యూ చేస్తారని చెప్పినాము. ఎంత ఉంటుందని చెప్పినాము, 10 digits ఉంటుందని స్టార్టింగ్లోనే చెప్పినాము. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, టూ ఎక్స్పోర్టర్స్, ఎవరు టూ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, రెడ్ స్కై, బ్లాక్ నైట్, హ్యావ్ అచీవ్డ్ ద స్టేటస్ ఆఫ్ స్టేటస్ హోల్డర్. ఎంత, 1 star ఎక్స్పోర్ట్ అవుట్ని తీసుకున్నారు ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. 1 star అంటే ఎంతకు వచ్చింటుంది వాళ్ళకి, 3 million వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింటుంది. ఎట్లా వచ్చింటుంది ఈ 3 million అనేది, ఎట్లా చూడాలి, కరెంట్ ప్లస్ 3 ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చింటుంది. ఓకే, వాళ్ళు సాటిస్ఫై చేసినారని చెప్పినారు, అచీవ్ అయినారు. Both the exporters have been regularly exporting goods other than gems and jewelry every year.
what would have been the minimum export performance of the export to achieve two exporters to achieve such status? Minimum export performance of the two exporters. Minimum export performance ఎంత ఉండాలి? ఎప్పుడు వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఏమేమి చెప్పినాము? 3 మిలియన్ అంటే 1 స్టార్ కావాలంటే 3 మిలియన్, తర్వాత 15 కావాలంటే టూ, సెకండ్ స్టార్కి 15, తర్వాత థర్డ్ స్టార్కి అని చెప్పినాము 15 ప్లస్ 50, తర్వాత 200, తర్వాత 800. సో ఫస్ట్ స్టార్ ఫస్ట్ స్టార్ కావాలంటే మీరు జస్ట్ సో ఫస్ట్కి 3, తర్వాత 15, జస్ట్ సెకండ్ వేరే తీసుకున్నాం. సో 3 1 స్టార్, 15 2 స్టార్, 50 3 స్టార్, 200 4 స్టార్, 800 5 స్టార్. అండ్ వాట్ వుడ్ బి మినిమం ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్? ఇదే చెప్పినాం ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. బోత్ ద ఎక్స్పోర్టర్ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌస్. ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ కావాలంటే మనం ఏం చెప్పినాము అక్కడ? 2 స్టార్స్ ఉండాలి. అట్లీస్ట్ 2 స్టార్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ వేర్ హౌస్ని పెట్టుకోవచ్చు అని చెప్పినాము. వాట్ షుడ్ బి ద దేర్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ టు ఎనేబుల్ దెమ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌస్? ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ కావాలంటే నీకు 2 స్టార్స్ అనేది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. ఫ్లింటెక్స్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ బై యూజింగ్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ అండ్ సప్లైస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో అతను కన్జ్యూమ్ చేసుకుంటున్నారు గూడ్స్. మనం చెప్పినాము ప్రాసెస్ ఆఫ్ కన్జప్షన్ జరిగేటప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్కి సంబంధించి, డిఏఎఫ్ స్కీమ్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. అండ్ ద పేమెంట్ ఫర్ సప్లై ఈజ్ రిసీవ్డ్ ఇన్ ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్. మనం ఇంకోటి గురించి చెప్పినాము, డీమ్డ్ ఎక్స్పోర్ట్ దగ్గర ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి మినిమం కానీ. అది కెన్ ఫ్లింటెక్ మ్యానుఫ్యాక్చరర్ సిక్ అడ్వాన్స్ అథరైజేషన్ విత్ రిఫర్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎఫ్టిపి? వీళ్ళు తీసుకోవచ్చా అనేది వీళ్ళు. సో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇన్పుట్స్ అండ్ సప్లైస్ ద సేమ్ అండర్ ఏఐడి ప్రోగ్రామ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో వాళ్ళ దాని ప్రకారంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మనం చెప్పినాము డీమ్డ్ ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్ దగ్గర, డీమ్డ్ ఎక్స్పోర్ట్ దగ్గర చెప్పినాము. ఏం చెప్పినాము? ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటావో ఆర్ అఫీషియల్ యూజ్ కోసం యూజ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఉంటావో వాటికి పేమెంట్ అనేది కూడా ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్లో జరుగుతుంటే వాటిని డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేది తీసుకుంటాము. డీమ్డ్ ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ని ఎలిజిబుల్ అన్నాము. సో ఈ పర్సన్ దీన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ని వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. XYZ Limited has imported inputs without payment of duty under advance authorization. The CIF value of such inputs is 10 lakhs. ఎంత CIF value? 10 lakhs ఇచ్చినారు. The inputs are processed and final product is exported. Okay. The exports made by XYZ are subject to general rate of value addition. సో వాల్యూ అడిషన్ కావాలి. వాల్యూ అడిషన్ ఏ దానికి సంబంధించి? అడ్వాన్స్ ఆథరైజేషన్. అడ్వాన్స్ ఆథరైజేషన్కి ఎంత వాల్యూ అడిషన్? 15%. అంటే 10 lakhs ఇంటూ 15% అంటే 1,50,000 వస్తుంది. సో 11,50,000. సో మినిమం వాల్యూ అడిషన్ అనేది ఎంత జరిగిండాలి? 1,50,000. సో మినిమం ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మేడ్ బై ద XYZ షుడ్ బి 11,50,000 అనేది అటెండ్ కావాలి. 15% వాల్యూ అడిషన్ జరిగి ఉండాలి అంటే. నెక్స్ట్, వాట్ షుడ్ బి ద మినిమం ఎఫ్ఓబి ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మేడ్ బై ద XYZ? అది 15% అంటే వాల్యూలో చూసుకుంటే 11,15,000. దానికి ఫార్ములా కూడా మనం చెప్పినాము. ఏది? ఎఫ్ఓబి వాల్యూ ఉంది మైనస్ సిఐఎఫ్ వాల్యూ ఉంది ఇన్పుట్కి సంబంధించి, డివైడెడ్ బై సిఐఎఫ్ వాల్యూ ఏం కవర్ చేసింది? అడిషనల్ ట్యాక్సెస్ ఏమొచ్చినాయి వాటికి సంబంధించి. ఇది డిస్కషన్ చేసినాము ఆల్రెడీ కాన్సెప్ట్లో. నెక్స్ట్, ఏ హ్యాస్ యూజ్డ్ సమ్ డ్యూటీ పేడ్ ఇన్పుట్స్ ఇన్ ఇట్స్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్. ఓకే, ఏం చేస్తున్నాడు? డ్యూటీ పేడ్ ఇన్పుట్స్ని యూజ్ చేస్తున్నాడు అతను ఎక్స్పోర్ట్ చేసే గుడ్స్కి సంబంధించి. హవెవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ ఈ వాంట్ టు అప్లై ఫర్ అడ్వాన్స్ ఆథరైజేషన్. డ్యూటీ ఫ్రీ అంటే ఏమి? డిఎఫ్ఐఏ డ్యూటీ ఫ్రీ స్కీమ్. డిఎఫ్ఐఏలోకి ఇది వచ్చేస్తుంది, డిఎఫ్ఐఏఏ. దాంతోపాటు ఏమంటున్నాడు? కొన్ని రెస్ట్ అంటే అవి కాకుండా కొన్ని వేరే గూడ్స్ కూడా ఉన్నాయి, వాటికి వాళ్ళు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ని అప్లై చేయాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఇతను? రెండింటిని తీసుకోవాలనుకుంటున్నాడు. ఒకటి డ్యూటీ ఫ్రీ, ఒకటి అండ్ పార్ట్లీ దానికి అడ్వాన్స్ ఆథరైజేషన్. రెండు తీసుకోవచ్చా? ఎస్, రెండింటిని తీసుకోవచ్చు. అతను తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. డ్రాబ్యాక్ ఎప్పుడు వస్తుంది అప్టెన్ చేసుకోవాలంటే? ఎనీ డ్యూటీ పేడ్ మెటీరియల్ వెన్ ఇంపోర్టెడ్ ఇండిజియస్ యూజ్డ్ ఇన్ ద గూడ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే గూడ్స్లో, ఎక్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్న గూడ్స్లో ఇన్పుట్ తీసుకున్న దానికి సంబంధించి వస్తే ఆ
రేట్ అనేది డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు? డైరెక్టరేట్ ఆఫ్ డ్రాబ్యాక్ వాళ్ళు. ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ డ్రాబ్యాక్ వాళ్ళు చేస్తుంటారు కదా. ఆ డైరెక్టరేట్ ఆఫ్ డ్రాబ్యాక్ వాళ్ళు చేసిన దాని ప్రకారం తీసుకోవచ్చు అనేది మనకు చెప్తుంది. సో డ్యూటీ డ్రాబ్యాక్కి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇది. డ్యూటీ డ్రాబ్యాక్ ఆ, ఇది డ్యూటీ డ్రాబ్యాక్ దగ్గర ఎవరు దీనికి రేట్ ఫిక్స్ చేసే పర్సన్స్ ఎవరు? డైరెక్టరేట్ ఆఫ్ డ్రాబ్యాక్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇంపోర్టింగ్ డ్యూటీ ఫ్రీ మెటీరియల్స్. సో డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఉన్నప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్ డిఐఎఫ్ఎస్ స్కీమ్ వస్తుంది. డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఉన్నప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ డ్యూటీ పేడ్ ఎంత అనేది మెన్షన్ చేయాలి అప్లికేషన్లో. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండింటిని ఒకటేసారి ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఎఫ్టిపి ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించిన కాన్సెప్ట్ ప్లస్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.